తరువాత భయపడిన రాజు సైనికులను పంపి తలుపు తీయించగా అక్కడ అస్థిపంజరాలు మాత్రమే కనిపించిన ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. తొండమాన్ చక్రవర్తి భయంతో రహస్య మార్గంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళాడు. స్వామి కాళ్లమీద పడి ఇలా అన్నాడు: స్వామి, నా అధీనంలో ఉన్న బ్రాహ్మణుని భార్య, బిడ్డ, కడుపులో శిశువు కూడా మరణించారయ్యా, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న స్వామికి ఆగ్రహం కలిగిందని స్పష్టంగా తెలిసింది. కోపంతో స్వామి ఇలా అన్నారు: రాజ్యాన్ని పాలించే నీవు బ్రాహ్మణుని భార్య, బిడ్డను రక్షించలేకపోయావా అని ఆగ్రహంతో నిలదీశారు. స్వామి తీవ్రంగా మండిపడి నిలదీశారు: నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడు పుట్టినవాడివి కాబట్టి నీకు ఈ ఒక్క సహాయం మాత్రమే చేస్తాను అని అన్నారు. స్వామి కొంచెం ఆలోచించారు. అప్పుడు ఒక గొప్ప నిర్ణయం తట్టింది. అస్థికలను పాండవ తీర్థం, గోగర్భం దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. వెంకటేశ్వర స్వామి కంఠం వరకు నీటిలో మునిగి ఆ పవిత్ర జలాన్ని అస్థికలపై చల్లారు. స్వామి చిరునవ్వుతో అస్థికల వైపు చూశారు.